క్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన తల్లి అయినటువంటి తిరుసభ మనందరినీ పాస్కా కాలంలోని 5వ ఆదివారంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తుంది. ఈరోజు మనం ఆలకించినటువంటి సువార్త పఠనంలోని మొట్టమొదటి వచనాన్ని మనము గమనించినట్లయితే వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు. ఈ యొక్క మాటలను స్వయంగా ఉత్థాన క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులతో పలుకుతూ ఉన్నారు. కలవరపడనీయకుడు అన్న ఈ మాటను మనము కొద్దిగా లోతుగా పరిశీలించి చూస్తే, ఈ భూలోకంలో మానవ మాతృడిగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమయంలోనూ ఏదో ఒక సందర్భంలోనూ ఖచ్చితంగా కలవరపాటుకు గురవుతూ ఉంటాడు. ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక విషయానికి ఖచ్చితంగా ఈ యొక్క కలవరపాటు అనేది తన జీవితంలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి ముఖ్యంగా ఈ లోకంలో కలవరపడడానికి ఎన్నో విషయాల గురించి కలవరపడుతూ ఉంటాడు. ఉదాహరణకి, ఒక మనిషి ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని ఈ విధముగా అనేక విషయాల గురించి కలవరపాటుకు గురవుతూ ఉంటాడు. ఇటువంటి కలవరపాటు మానవ జీవితంలో సర్వసాధారణమే. ఈ విధంగా మనిషి కలవరపాటుకు గురవ్వడము పెద్ద విచిత్రమైనటువంటి విశేషము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే తమ సర్వస్వము, ప్రభువే తమ యొక్క ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అనుకొని శిష్యులు తమ తల్లిదండ్రులను, తమ యొక్క స్నేహితులను, బంధువులను, పిల్లలను అందరినీ కూడా వదిలిపెట్టి ప్రభువు చెంతకు వచ్చారు. ప్రభువుని అనుసరించారు, ప్రభువుని వెంబడించారు. ప్రభువు చేసినటువంటి స్వార్థ పరిచర్యలో వారు ఎల్లప్పుడూ కూడా ప్రభువుని అనుసరిస్తూ ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. మరి అటువంటి ఈ యొక్క సందర్భంలో క్రీస్తు ప్రభువు శిష్యులతో మీరు కలవరపాటుకు గురవ్వద్దు, మీరు విచారించవద్దు, మీరు బాధపడవద్దు, మీరు భయపడవద్దు అని ఎందుకు స్వయంగా క్రీస్తు ప్రభువు ఈ యొక్క వచనాలను శిష్యులకి తెలియచేస్తూ ఉన్నాడు అంటే, మరి నేటి సువార్తలో 2వ వచనాన్ని మనము గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు అంటారు: నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, మీకు ఒక నివాస స్థానమును నేను సిద్ధము చేయబోతున్నాను అని. అనగా క్రీస్తు ప్రభువు తన తండ్రి దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా క్రీస్తు ప్రభువు తనతో ఉన్నటువంటి, తనను అనుసరిస్తున్నటువంటి శిష్యులను విడిచి తన తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. మరి యొక్క సందర్భంలో ఖచ్చితంగా శిష్యులు అనేవారు ఒంటరితనానికి గురవుతూ ఉంటారు. శిష్యులు అనేవారు బాధపడుతూ ఉంటారు. ఇదిగో క్రీస్తు ప్రభువే తమ సర్వస్వం అనుకొని ఆయనను అనుసరిస్తున్నటువంటి శిష్యులు ఇక క్రీస్తు ప్రభు తమతో ఉండకుండా తండ్రి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు అని యొక్క వార్తను తెలుసుకున్న వెంటనే ఖచ్చితంగా ఈ శిష్యులు బాధపడతారు, కలవరపాటుకు గురవుతుంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క వచనాన్ని బాగా గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు ఎందుకు మనకి నివాస స్థలము ఏర్పరచాలి? మనము ఈ భూలోకంలో జీవించడానికి మనందరికీ కూడా గృహాలు ఉన్నాయి. మనం ఈ భూలోకంలో సంతోషంగా ఉండడానికి మనందరికీ కూడా నివాస స్థలాలు అనేవి ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, మనకి ఈ భూలోకంలో నివాస స్థలములు, గృహములు, కుటుంబములు ఉన్నప్పుడు మరి క్రీస్తు ప్రభువు ఎందుకని మరి తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి మనకి నివాస స్థలములు ఏర్పరుస్తాను అని ఎందుకని వాగ్దానం ఇస్తున్నాడు? ఎందుకని మనకి ఈ మాటలను తెలియచేస్తూ ఉన్నారు అంటే, మరి ఈ భూలోకంలో మన జీవిత ప్రయాణము అనేది ఒక యాత్ర లాంటిది. ఈ భూలోక జీవిత ప్రయాణంలో మన జీవితం అనేది ఒక పిక్నిక్ లాంటిది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో మనందరము కొన్ని రోజులు మాత్రమే నివసిస్తూ ఉంటాము. ఈ యొక్క భూలోకంలో మన జీవితం అనేది కొద్ది కాలము మాత్రమే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఈ యొక్క భూలోక జీవితాన్ని మనం ముగించుకున్న తర్వాత
అశాశ్వతమైనటువంటి ఈ భూలోక జీవిత ప్రయాణాన్ని ముగించిన తర్వాత మనందరము కూడా పరలోకము చేరుకోవాలి. ఆ పరలోకంలోనే మరి మన క్రీస్తు ప్రభు మనందరికీ ఒక నివాస స్థలాన్ని ఏర్పరుస్తాను, ఒక శాశ్వతమైనటువంటి గృహాన్ని నేను మీకు ఏర్పరుస్తాను. నా తండ్రి దగ్గర అనేక గృహములు ఉన్నవి, అనేక నివాస స్థలములు ఉన్నవి. కాబట్టి నేను మీకంటే ముందుగా తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు ఒక శాశ్వతమైనటువంటి నివాస స్థలాన్ని నేను ఏర్పరుస్తాను అని క్రీస్తు ప్రభువు తన యొక్క శిష్యులకి సెలవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, వాక్యంలో మనకి వాక్యం చాలా స్పష్టముగా సెలవిస్తుంది. మనము పరలోక పౌరులము, మనందరము కూడా పరలోకానికి చెందినటువంటి వారము, మనందరము పరలోక వాసులమని వాక్యము మనందరికీ స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలు, మరి క్రీస్తు ప్రభువు కేవలము శిష్యులతో మాత్రమే ఇదిగో నేను మీకోసం ఒక నివాస స్థలం ఏర్పరుస్తానని చెప్పటం లేదు. అదే క్రీస్తు ప్రభువు మనందరితో కూడా నేటి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నేను మీ అందరి కొరకు తండ్రి దేవుని దగ్గర ఒక శాశ్వతమైనటువంటి నివాస స్థలాన్ని ఏర్పరుస్తాను. మీరందరూ కూడా తండ్రి దేవుని చెంతకు వెళ్ళి సంతోషముగా ఆనందంగా జీవించాలని ప్రభు మరి ఈ యొక్క మాటలను ఈనాటి వాక్య పఠనాల ద్వారా మనందరికీ తెలియచేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, సత్యోపదేశ సంక్షేమంలో మనందరము నేర్చుకొని ఉంటాము. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు అంటే ఆ దేవుడిని మనము తెలుసుకొని సేవించి ప్రేమించి అటు వెనుక పరలోకాన్ని చేరుకొని దేవునితో దేవదూతలతో కలిసి మరి ఆ శాశ్వతమైనటువంటి ఆ నివాసంలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఆ దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచడానికి అన్నటువంటి సత్యాన్ని మనందరము కూడా తెలుసుకొని ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులు, అనగా క్రీస్తు ప్రభు యొక్క ప్రగాఢమైన ఆకాంక్ష, క్రీస్తు ప్రభు యొక్క ప్రగాఢమైన కోరిక ఏమిటి అంటే మనందరము కూడా పరలోకము చేరుకోవాలని, మనందరము కూడా శాశ్వతమైనటువంటి నివాస స్థలము చేరుకోవాలి అన్న ఉద్దేశంతో మనకంటే ముందుగా క్రీస్తు ప్రభు తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళి మనందరికీ ఒక నివాసాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. ప్రియా సహోదరులారా, అయితే మనము కూడా ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచిస్తాం. ఇదిగో నేను దేవుని చేరుకోవాలి, నేను దేవునితో శాశ్వతంగా జీవించాలి అనేటువంటి ఆశ, కోరిక, తలంపు, ప్రణాళిక మనందరిలో ఉంటుంది. అయితే అటువంటి ఆశ ఉంటే అటువంటి కోరిక మాత్రమే సరిపోదు. దానికి తగిన విధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి గృహాన్ని దేవుడు మనందరికీ అందిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుల, మరి ఈ సందర్భంలో నేను సువార్తను మనం గమనించినట్లయితే పునీత థామస్ గారు ఎంతో ధైర్యంతో మరి ఎంతో తెగింపుతనంతో ధైర్యం చేసి ప్రభువుని ప్రశ్నిస్తున్నాడు. ప్రభువుని ఈ విధముగా అడుగుతున్నాడు, ప్రభు మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు. ఇదిగో మేము మిమ్మల్ని అనుసరించాలి అంటే, మిమ్ము వెంబడించాలి అంటే మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నారో మాకేమాత్రమును కూడా తెలియదు అని పునీత థామస్ గారు ప్రభువుని ధైర్యముగా ప్రశ్నించాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఒక్క మాట మాట్లాడకపోయినా పునీత థామస్ గారు, మనం అనేక సార్లు పునీత థామస్ గారిని అవిశ్వాసిగా పరిగణిస్తాం. కానీ నేటి సువార్త పఠనాన్ని గమనించినట్లయితే పునీత థామస్ గారు సత్యాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఆశతో, కోరికతో, ధైర్యంతో క్రీస్తు ప్రభుతో మాట్లాడడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులారా, పునీత థామస్ గారి ప్రశ్నకి క్రీస్తు ప్రభు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు. ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్ అండ్ ఐ ఆమ్ ద లైఫ్. నా మూలమును తప్ప ఎవ్వడునూ కూడా మరి తండ్రి యొద్దకు రాలేడు. తండ్రిని చేరుకోవాలి అంటే ఉన్నటువంటి ఏకైక మార్గము నేనే అని క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుల, కేవలము క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము పరలోకాన్ని చేరుకోగలము. కేవలము క్రీస్తు ప్రభు యొక్క మార్గము ద్వారానే, క్రీస్తు ప్రభు మనకు చూపించినటువంటి ఆ మార్గంలో నడవడం ద్వారా, ప్రయాణం చేయడం ద్వారా మాత్రమే మనము ఆ శాశ్వతమైనటువంటి గృహాన్ని చేరుకోగలమని వాక్యము సెలవిస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేనే మార్గము, నా మార్గమున మాత్రమే మీరు తండ్రి దేవుని చేరుకుంటారు, నా మార్గమున మాత్రమే మీరు పరలోకంలో
చేరుకుంటారని క్రీస్తు ప్రభు వాక్యములు చాలా స్పష్టముగా మనందరికీ సెలవిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులు, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలను మనము గమనించినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఇదిగో నా మార్గము ఇరుకైనది. మరి ప్రభు ఈనాటి సువార్తలు అంటున్నాడు, ప్రభు తండ్రి దేవుని చేరుకోవాలి అంటే, పరలోకము చేరుకోవాలంటే నా ద్వారా మాత్రమే, నా మార్గం ద్వారా మాత్రమే మీరు చేరుకోగలరని. మరి క్రీస్తు ప్రభు యొక్క మార్గము ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క మార్గాన్ని ముందుగా మనము తెలుసుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణము చేయాలి అంటే, ఆ మార్గాన్ని అనుసరించాలి అంటే, ఆ మార్గంలో అడుగులు ముందుకు వేయాలి అంటే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు యొక్క మార్గం అనేది మనము తెలుసుకోవాలి. క్రీస్తు ప్రభు మార్గము ఎటువంటిది అంటే, ఆయన మార్గము, ఆయన మనకు చూపించినటువంటి మార్గము ఒక ప్రేమ మార్గము. ఆయన మనందరికీ చూపించినటువంటి మార్గము ఒక క్షమ మార్గము, ఒక దయ మార్గము. ఆ మార్గంలోనే మనము ప్రయాణము చేయడం ద్వారా ఖచ్చితంగా ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మనకు సెలవిచ్చాడో, తండ్రి దేవుని యొద్ద అనేక గృహములు కలవు, అక్కడ నేను మీకు ఒక నివాస స్థలం ఏర్పరుస్తాను అన్నారు. ఎవరైతే ఎప్పుడైతే ఈ ప్రభువు చూపించినటువంటి ప్రేమ మార్గంలో, దయ మార్గంలో, క్షమ మార్గంలో ప్రయాణము చేస్తారో, ప్రభు వాగ్దానము చేసినట్లే మనందరికీ కూడా ఒక గొప్ప నివాస స్థలమును ఏర్పరుస్తారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి నేటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే అపోస్తులందరూ కూడా ఒక చోట సమావేశమయ్యారు. అపోస్తులందరూ ఒక చోట సమావేశమై తమలో తాము సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిగో మనము ప్రపంచ నలుమూలల సువార్తను బోధించాలి అంటే, మరి ముఖ్యంగా ప్రభు యొక్క మార్గాన్ని గురించి తెలియచేయాలి అంటే, ప్రభువుని గురించి బోధించాలి అంటే మనం ఏమాత్రమును కూడా సరిపోము. ఈ యొక్క సువార్త పరిచర్యను చేయటానికి మరియు ఇంకా ఎన్నో పరిచర్యలను మనం ప్రజలకు అందించడానికి మనం ఏ పాటి వారము, మనము చాలా తక్కువ మంది మాత్రమే. కాబట్టి మనకు సహాయం చేయటానికి ఎవరైనా ఉంటే మనకు ఎంతగానో మరి సహాయంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి మనకు సహాయపడితే ఈ సువార్త పరిచర్యలోనూ మరి మిగిలిన పరిచర్యలను మనకు సహాయం చేస్తే మరి ఈ యొక్క పరిచర్య అనేది ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా మనకి మన మనస్సులో మరి పదిలంగా ఉంటుంది అని నేటి మొదటి పట్టణంలో మనం చదువుకొని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేటి మొదటి పట్టణాన్ని మనం గమనించినట్లయితే ఈ అపోస్తులందరూ కలిసి కూడా ఒక 7 మంది సహాయకులను ఎన్నుకుంటూ ఉన్నారు. ఎవరైతే పవిత్రాత్మతో నిండిన వారో, ఎవరైతే విశ్వాసము కలవారో, ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని, ప్రేమను కలిగి జీవిస్తూ ఉన్నారో అటువంటి వారిని ప్రత్యేకంగా ఈ యొక్క అపోస్తులు ఎన్నుకొని సువార్త పరిచర్యలో వారికి సహాయముగా ఉండడానికి వారిని ప్రత్యేకంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రియా సహోదరి సహోదరులు, ఈ విధముగా మరి అపోస్తులు 7 మంది సహాయకులను ఎన్నుకొని సువార్త పరిచర్యలో మరి మిగిలిన పరిచర్యలో వారి వంతు వారు సహాయము చేయటానికి మొట్టమొదటిగా ఈ యొక్క 7 సహాయకులకి అపోస్తులు ఎన్నో విషయాలను తెలియచేశారు. మరి వారి మీద చేతులు చాచి, వారి మీద చేతులు ఉంచి ప్రార్థన చేయడం ద్వారా వారి మీద పవిత్రాత్మ ఫలములను, పవిత్రాత్మ వరములను వారి మీద హేరాళంగా కుమ్మరించిన తర్వాత, వారి ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క 7 సహాయకులు కూడా, 7 డీకన్లు కూడా మరి శిష్యులతో కలిసి ప్రపంచ నలుమూలల వెళ్ళి వారికి సాధ్యమైనంత వరకు ప్రభు యొక్క ఆ ప్రేమ మార్గాన్ని, ప్రభువే మార్గమని, ఆ పరలోకాన్ని చేరుకోవాలి అంటే, ఆ పరలోకంలో ఎల్లప్పుడూ దేవునితో మనము నివాసం చేయాలంటే, శాశ్వతమైనటువంటి ఆ పరలోకాన్ని మనందరము చేరుకోవాలి అంటే కేవలం మనకున్నటువంటి ఏకైక మార్గము ప్రభువే మార్గము, అయాం దేవే అని ప్రభు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి ప్రభు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ మార్గంలో, క్షమ మార్గంలో, దయ మార్గంలో మనందరము ప్రయాణం చేద్దాం. ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క దీవెనలో మనందరము పొందుకుందాం. ఆ ఉత్థాన క్రీస్తు ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్.